రా ఉంది కానీ నేను పిలిచబోతాను. రా 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 కూర్చో. చెప్పునా. సరే కానీ నీకు మంచి ఐడియా ఇస్తా. మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి వానికి ఫోన్ చేసి డబ్బులు ఎక్కువ తీసుకురారా మామ, ఆయన మంచి మంచి ట్రిప్పులు తిప్పుతారా అని చెప్పు. వానికి ఫోన్ చేసి డబ్బులు ఎక్కువ తీసుకురారా మామ, ఆయన మంచి మంచి ట్రిప్పులు తిప్పుతారా అని చెప్పు. చెయ్యి. హలో రే అన్నా మచ్చా, రే మా ఆయన ట్రిప్ వెళ్ళిపోతాడు, రారా బిరికరా రే. యాడి పిలిచబోతా మనకు చెప్పకుండా ఎట్రా? యాడి పిలిచబోతా మనకు చెప్పకుండా ఎట్రా? నాకేమన్నా చెప్పరా మచ్చా, గోవా అంటే ఏంటే మచ్చా చెప్పండి అన్న. ఎట్లా నువ్వు ఇటుకు రా బి, నువ్వే ఆడ కూర్చుంటే ఈయనకి వాడికి నీకు అర్థం. ఇటుకు రా బి, నువ్వే ఆడ కూర్చుంటే ఈయనకి వాడికి నీకు అర్థం కాదు. చెప్పునా. ఎట్టా గోవాకి వచ్చారా? వస్తామన్నా. ఎంత ఎంత తీసుకొచ్చారు బడ్జెట్లు? ఎంత చెప్పినవరా మచ్చా? నేనేం చెప్పలే, నువ్వే చెప్పు. నా తానైతే పెద్దగా ఏం లేదన్నా, ఓ 20 రూపాయలు అయితే సర్దుకుంటా. నా తానైతే పెద్దగా ఏం లేదన్నా, ఓ 20 రూపాయలు అయితే సర్దుకుంటా. ఇందిరా నువ్వు ఇట్లా వాళ్ళని పిలిచగతే నేనే కొంప అమ్ముకోవాలా? 20 రూపాయలు ఏం దానికి అవుతుంది? నాకుండే స్పెండర్ ప్లస్ బండి గుజరికి దేంగినా రాదరా 100. ఉండే స్పెండర్ ప్లస్ బండి గుజరికి దేంగినా రాదరా 100 రూపాయలు. 20 రూపాయలు అయితే సర్దుకుంటారా మచ్చా? చెప్పురా అంతా ఎట్లా నువ్వే చూసుకున్నా బీదో అని చెప్పురా. మనోడేలే కాదు, ఇద్దరికి ఎద్దుల బండి తీసిస్తా. మేము గోవాలో ఎంజాయ్ చేస్తా అంటే మీరు ఇద్దరు ఎద్దుల బండ్లు వచ్చాను గోవాకి అంటే ఇసుకేసుకుంటారా? స్వీకర్ అంటారు. ఎద్దుల బండ్లు వచ్చాను గోవాకి అంటే ఇసుకేసుకుంటారా? స్వీకర్ అంటారా? అది నుంచి ఇసుక ఎత్తకచ్చుకుందరు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి, నువ్వు ఇచ్చిన 20 రూపాయలకి పని చేద్దాం లేరా. కారుకి వెనకాల ఉంటది కదా, ఇది ఎద్దుల బండి, ఇది దానికి తాడుతో కట్టేద్దాము. అవునా? దాంట్లో అయితే స్పీడ్ తో పోతాం, ఎద్దులు అయితే అంత దూరం రాలేవున్నా. బ్రేక్ కొడితే నన్ను ఎత్తుతారప్ప. బ్రేక్ గుడ్నామంటే బ్రేక్ కొడితే నన్ను ఎత్తుతారప్ప. బ్రేక్ గుడ్నామంటే చచ్చిపోతే బ్రేక్ బ్రేక్ కారు గరుచుకుంటాం. ఏందనుకున్నాడా? పెద్ద పెద్ద కేసులు అవుతాయి మళ్ళా. బ్రేక్ సైడ్ కి డోర్లు తీసి డోర్ మీద కూర్చుంటాం. డోర్లు తీసి డోర్ మీద కూర్చుంటాం. డోర్ మీద ఏం లేదు కానీ ఇంకేందని చెప్పండి. ఇద్దరు ఎంత వేసుకోండి. అట్లయితే కాదనా, కూర్చుంటాం. నువ్వు అంతా మాట్లాడుకో. ఎట్లా అంతగా బంగపాతన్నారు. ఓ సరే 40 వేసుకో. ఎట్లా అంతగా బంగపాతన్నారు. ఓ సరే 40 వేసుకొని వాటికి నేను 30 వాడు 20 పెంచినామ్మా. నేను పెట్రోలు వేపిస్తా. మీరు జస్ట్ ఊరకనే 10 దాంట్లకి పై ఖర్చులకు పెట్టుకుంటారా? ఓడు బేబీగా తెచ్చుకుంటారా? నా 1000 అంటే ఇంట్లో తెంగుతారు ఇంట్లో తెంగుతారు తెచ్చుకుంటారా? నాకు తెలుసు, నాకు కట్టెమిడి దొరికితారు నా రాళ్ళతో తింకుంటా. 500 రా. నువ్వేం నాది స్పెండర్ ప్లస్ బండి అమ్మి దింగిన 500 ఇరు నాకు గుజరీలో. లే ఇంజన్ అమ్మేద్దామా? ఇంజన్ అమ్మినా ఇర్రా మచ్చా 2 రూపాయలు ఇస్తా అన్నాడు మన ఆయన అడిగింది. ఇంజన్ అమ్మేద్దామా? ఇంజన్ అమ్మినా ఇర్రా మచ్చా 2 రూపాయలు ఇస్తా అన్నాడు మన ఆయన అడిగింటే. సర్లే అవు మీ ఆయన కిడ్నీ అమ్మిదింగ్. మా నాయన తాగి పోయినాయిరా. మా నాయన తాగి పోయినాయిరా. చెప్పులే ఎట్లా అట్లా ఎవరిది అమ్మేద్దాం? 500 కోసం కిడ్నీలు అమ్ముతారు. కిడ్నీ అమ్మేద్దాం. మాకు గోవా రావడం ఇంపార్టెంట్ అన్న. ఎవరు కిడ్నీ అనేది మాట్లాడండి. మీ ఇద్దరు డిస్కషన్ నాకు కావాల్సింది. మాట్లాడండి. మీ ఇద్దరు డిస్కషన్ నాకు కావాల్సింది. మాట్లాడండి. చెప్పు. సర్దుకోరా మచ్చా, నా దగ్గర ఉండేది అయితే 50. సరేలే కానీ ఫైజ్ గాని ఇటుకి పిలుద్దాం. ఇక్కడ కూర్చోబెట్టుకొని ఏందో ఒకటి చెప్పి సినిమాని ఏందో ఒకటి అని బ్లడ్ టెస్ట్ అని చెప్పి 1000 రూపాయలు వాడి మీద రా. 1000 రూపాయలు కాదు, కిడ్నీ పెరుక్కునేద్దాం. బ్లడ్ టెస్ట్ అని చెప్పి 1000 రూపాయలు వాడి మీద రా. 1000 రూపాయలు కాదు, కిడ్నీ పెరుక్కునేద్దాం. వీళ్ళంతా వద్దు మనకి. సూదేసేస్తే మొత్తం మంది ఇచ్చేస్తే కిడ్నీ పెరుక్కోవచ్చు మనం బాగా. నేను షూస్ సప్లై చేస్తా. సూర్యా నేను షూస్ సప్లై చేస్తా. సూర్యా సర్లే సూది నేను పొడుస్తా. సర్లే నేను మాట్లాడతాను. కిడ్నీ డాక్టర్ తిరుక్కుంటూ మాట్లాడతాను. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు ఏం పేరులే కానీ భాష. ఆయన పేరు ఏం పేరులే కానీ భాష. ఆ భాషని పట్టుకుంటే కిడ్నీ పెరిగిస్తాడు. అదే చెప్పి నా డాక్టర్ ఉన్నాడు రా, భాష డాక్టర్. మన చెప్పి ఏంలే 1,00,000 రూపాయలు వస్తుంది.
నీకు 20,000 ఇప్పిస్తా, వాడికి 20,000 ఇప్పిస్తా, నేను 60,000 పెట్టుకుంటా. మీకు 20,000 ఎందుకు? మీరు ఇంట్లో ఎంజాయ్ చేసుకోండి. 60,000 చేసుకోండి. 60,000తో గోవాకు పోదాం రా. వాడు ఇంకా రామకృష్ణ అనుకుంటా పోతాడు. వాడు ఇంటికి పోతాడు. వాడు తోలపోకుంటే వాడు నోరు కొట్టుకుంటాడు. ఇంకా కదా పాపము. అవునా? కాదులేరా, ఏమైతే చెప్పు. సర్లే వానికి 10,000 ఇస్తాను. 20 రూపాయలు ఇచ్చి 10,000 ఏదా మనకు వద్దా గోవాకి? 10,000 ఇస్తాను. 20 రూపాయలు ఇచ్చి 10,000 ఏదా మనకు వద్దా గోవాకి? 20 రూపాయలు ఇచ్చింది. 20 రూపాయలు అడిగి తాజ్ మసాజ్ చేయించుకున్నావు. తాజ్ మసాజ్ తాయ్ మసాజ్ ఏ మసాజ్? తాయ్ మసాజ్. నేను అమెరికన్ మసాజ్ చేయించుకున్నాను. అమెరికన్ మసాజ్ నూరా. తాయ్ మసాజ్ నీకు అమెరికన్ మసాజ్. దాంట్లో సినిమా జిగ్రీస్ లో పండు ముసలి వచ్చా తాగుతారు చూడు, అది తప్పితే ఇంకేందండి అంటే మందు కాదు, జ్యూస్ కాదు. ఇప్పుడు మీరు అన్ని ప్లాన్ చేస్తారు, గోవాకి వచ్చి ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. అదేనా తాజ్ మసాజ్ చేయించుకుంటాం. వాడు తాజ్ మసాజ్, నేను అది అమెరికన్ మసాజ్. వచ్చి ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. అదేనా తాజ్ మసాజ్ చేయించుకుంటాం. వాడు తాజ్ మసాజ్, నేను అది అమెరికన్ మసాజ్. మసాజుల కోసం వస్తాను. ఆయిల్ ఎత్తి ఒప్పుకోం, ఇరిగేషన్ అల్లా ఆయిల్ ఎత్తి ఒప్పుకోం, ఇరిగేషన్ అల్లా. నాకైతే పాలమీగడ నాకేం తేనేసి కొడతారా? మీరేం మంచులు రా? నాకేం తేనేసి కొడతారా? మీరేం మంచులు రా? ఆడు వేసేది నూనె వేసి తిక్కుతారు రా, చేప దోమినట్ట దోముతారు అంతేగాని, అంతేగాని నీకు చూస్తే అదేంటి మీగడ మీద తిక్కుతాడా? ఎవడు చూస్తే జున్ను పెట్టి కొడతాడా? ఎవడురా కొట్టేది జున్నులు? గొర్రెల పాలు తెద్దాం. గొర్రెలు నువ్వు టాలెంట్ రా. గొర్రెల పాలు తెద్దాం. గొర్రెలు నువ్వు టాలెంట్ రా. పెట్టుకొని వానికి జున్ను, నాకు మీగడ గాడిద పాలు నీకా? గాడిద పాలు నీకా? సర్లే గాడిద పాలు జున్ను నీకు అత్తేనా? ఓకే. నీకు పంది పాలు చెప్పిద్దండి. పంది పాలతో జున్ను గొద్దన్న ఎంగుతా మీద ఇద్దరికి. పంది పాలు చెప్పిద్దండి. పంది పాలతో జున్ను గొద్దన్న ఎంగుతా మీద ఇద్దరివి గొద్ద పట్టుకొని పోయేది నేను రా. నేను అప్పుడే అన్ని ప్రీ ప్లాన్ అన్ని చేసుకున్నాబ్బా. మీ అట్లా కాదు, మనంతా హైటెక్నిక్ గీ మొత్తం గీతోనే. మనంతా హైటెక్నిక్ గీ మొత్తం గీతోనే. గీనే అంటావు ఇప్పుడు. సర్లే గాని ఇప్పుడు అదంతా కాదు, ఓ పని చేద్దాం. వాడిని పిలిపించి ఫయాజ్ అనే వాడిని వాడితో చిన్న మాట్లాడిచ్చి రేపు మన్నాడు 2 రోజులు కిడ్నీ పిరికిద్దాం. 2 రోజులు కిడ్నీ పిరికిద్దాం. గోవాకి వెళ్ళిపోదాం. మందు మాత్రం వద్దు. గోవా అంటే మంది చిల్లయ్య గోవా. మందు మాత్రం వద్దు. పదం గోవాకే పదం.